హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ స్నేహసాగరం అనే కథను వినేద్దామండి. రాత్రి 8 గంటలైంది. ఉన్నట్లుండి విద్యుత్ ఆగిపోవడంతో అమావాస్య చీకటి ఆ కాలనీనంతా తన గుప్పెట్లో బిగించివేసింది. ఆకాశాన నక్షత్రాలు మరింత కాంతి పుంజుకున్నా చీకటిని చీల్చలేక యాతన పడుతున్నాయి. దానికి తోడు కార్తీక మాసపు చల్లటి గాలి శక్తివంతంగా పరిసరాలను చుట్టివేస్తోంది. వాకిటి తలుపు దాకా వెళ్లి సూర్యచంద్ర గడప అవతల కాలు పెట్టబోతున్నవాడల్లా ఆగి అక్కడ సోఫాలో కూర్చొని ఉన్న తండ్రిని గమనించినట్లుగా అమ్మా నేను వెళ్తున్నాను అన్నాడు వెనక్కి తిరిగి చూస్తూ. ఆ మాటల్లో కాస్త తడబాటు, ముఖం ఎర్రగా కంది ఉన్నది. వంటింట్లో ఇన్వర్టర్ సాయంతో వెలుగుతున్న దీపపు కాంతిలో వంట చేస్తున్న శకుంతల ఈ చీకట్లో ఎక్కడికిరా అంది అక్కడ నుండి కదలకుండానే. సాయిరాంపురం అన్నాడు సూర్యచంద్ర. ఆమె ఉలిక్కి పడింది, తడబడింది, తత్తరపడింది. చేతిలోని గరిటెను గట్టుమీద విసురుగా పడేసి హాల్లోకి వచ్చింది. ఆమె రాకను చూస్తూనే అతడు గడప అవతల కాలు పెట్టాడు. రాత్రి నేను చెప్పినదంతా విని కూడానా అన్నది నీరసంగా కొడుకు దగ్గరకు అడుగులు వేస్తూ. నా సంగతి తెలుసుగదా, దేనిని పోగొట్టుకోవటం నాకిష్టం లేదు. నన్ను అడ్డు పెట్టబోకు వడివడిగా అడుగులు వేస్తూ చీకట్లో కలిసిపోయాడు. వెళ్తున్న కొడుకును చూస్తుంటే ఆమెకు దుఃఖం ఆగలేదు. చీర చెంగును నోటికి అడ్డు పెట్టుకొని వెనక్కు తిరిగింది. 2 రోజుల క్రితం సాయంత్రం సూర్యచంద్ర ఆఫీస్ నుండి వచ్చే సమయానికి వరండాలో కూర్చొని తండ్రితో మాట్లాడుతున్న రాఘవ కనబడ్డాడు. కళ్ళు చికిలించి ఒకసారి అతడి వంక చూసి మాట్లాడకుండానే లోపలికి వెళ్లి ల్యాప్టాప్ ఉన్న బ్యాగ్ను సోఫాలో విసురుగా పడేసి దాని పక్కనే కూర్చున్నాడు. అతడు సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు. భార్య లావణ్య ఫ్రిడ్జ్లోని మంచినీళ్లు సీసాను ఒక గ్లాసును తీసుకుని వచ్చి అతడి ముందు టీపాయ్ మీద పెట్టింది. అతడు వచ్చి ఎంతసేపయింది విసురుగా అడిగాడు వాకిటి వంక చూస్తూ. ఎవరు? రాఘవ విసురుగా అన్నాడు. నేను చూడలేదు. ఫోన్ వస్తే గదిలో కూర్చొని మాట్లాడుతున్నాను. మీ అమ్మైనా చేసింది? ఆమెతో మాట్లాడుతుంటే నీకీ ప్రపంచమే కనబడదు అన్నాడు చికాగ్గా. ముఖం చిట్లిస్తూ లోపలికి వెళ్ళిపోయింది లావణ్య. సూర్యచంద్ర లేచి వంటింట్లో తల్లి దగ్గరకు వెళ్ళాడు. ఆమె పకోడీలు చేసేందుకు ఉల్లిపాయలు తరుగుతోంది. మన కొంపను గుండం చేయటానికి వచ్చిన అతిథులకు ఒళ్ళు విరుచుకుంటూ ఫలహారాలు చేసి నివేదన చెయ్యాలా? ఏం మాట్లాడుతున్నావురా? అంత దూరం నుండి వచ్చినవాడు ఎప్పుడనగా తిని బయలుదేరాడో. 4 పకోడీలు వేసి పెడితే మీ అమ్మ కందిపోతుందా అన్నది చికాగ్గా కొడుకు ముఖంలోకి చూస్తూ. చదివిన చదువు నేర్పేది విజ్ఞానాన్నే కాదు, ఇంగిత జ్ఞానాన్ని కూడా. నలుగురితో ఎలా మెలగాలో తెలుసుకోవటము జీవితానికి ముఖ్యమే. పళ్ళు కొరుకుతూ మళ్ళా డబ్బు కోసమేనా వచ్చింది? జలగల్ని ఎంత దూరాన ఉంచితే అంత మంచిది అమ్మా. మనం రేపు బికారులమైతే మంచినీళ్లు ఇచ్చే దిక్కు కూడా ఉండరు. గుర్తుంచుకో విసురుగా వెనక్కి తిరిగాడు. వాడు వచ్చినప్పుడల్లా డబ్బు తీసుకొని వెళ్లటమే చూశాను గాని ఒక్క పైసా అయినా తిరిగి తెచ్చి ఇచ్చినట్లు నా కంటపడలేదు. సూర్యచంద్ర విసురుగా వంట ఇంట్లో నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. లావణ్య మంచం మీద అటు తిరిగి పడుకొని ఉన్నది. రాఘవ రాత్రికి ఎంతగా ఉండమన్నా ఉండకుండా డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. సూర్యచంద్ర తండ్రి రాఘవరావు, రాఘవ తండ్రి సూర్యనారాయణ 25 సంవత్సరాల క్రితం వరకు సాయిరాంపురంలో పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. బంధుత్వం అంటూ లేకపోయినా అంతకు మించిన వారసత్వంగా ఆస్తులతో పాటే వచ్చిన స్నేహం. అందుకు తార్కాణం వాళ్ల పిల్లలకు పెట్టుకున్న పేర్లే. పొలాలు చెరువు క్రింద, వానలు కురిస్తేనే పంటలు. 25 సంవత్సరాల క్రితం ఒకసారి వరుసగా 2 సంవత్సరాలు పంటలు పండకపోవడంతో మేనమామ సలహా మీద హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేట్ రంగంలో కాలు పెట్టాడు రాఘవరావు. సూర్యనారాయణ అయితే ఆ ఊరిని 2 తరాలుగా వస్తున్న ఆ ఇంటిని, పొలాన్ని వదిలేసి రావటానికి ఇష్టపడలేదు. అక్కడే ఉండి తన పొలంతో పాటు స్నేహితుడి పొలంలోనూ సేద్యం చేయసాగాడు. హైదరాబాద్లో కోట్లు ఆర్జించిన రాఘవరావుకు సాయిరాంపురంలోని పెద్దలిచ్చిన ఆ ఇల్లు, పొలాలు ఈనాడు చాలా చిన్న ఆస్తులు. అంత దూరం వెళ్లిపోయిన సూర్యనారాయణతో స్నేహాన్ని మాత్రం కాలం చెక్కు చెదరనీయలేదు. ఈ చిలక్కొట్టుడు కంటే ఆ ఉన్న కాస్త చెక్కను, ఇంటిని వాళ్లనే తీసుకోమంటే సరిపోతుంది. 10 రోజులకొకసారి రావటం, ఎరువు కంటూనో కూలీల కంటూనో డబ్బు తీసుకువచ్చి ఇవ్వటం. ఇక తల్లి సరే ఒళ్ళు విరుచుకుంటూ ఒంటింట్లో గట్టు దగ్గర నిలబడి భోజనాలు, ఫలహారాలు ఏర్పాటు చేయటం. ఇన్ని మర్యాదలు చేస్తున్నా పంట వచ్చే సమయానికి తండ్రో కొడుకో ఏడుపు మొహాలతో వచ్చి పంటకు తెగులు పట్టిందనో, వానలు లేక ఎండిపోయిందనో చెబుతుంటే, అయ్యో అలాగట్రా, దైవేచ్ఛ అలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు అంటూ ఓదార్చి, అవసరానికి ఉంటుంది ఉంచుకో అంటూ కాస్తో కూస్తో డబ్బు ఇచ్చి తండ్రి మరీ పంపించటం. ఎన్నాళ్ళో ఈ గోల. తన వాళ్ల బలహీనతను తెలివిగా వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు అనేది సూర్యచంద్ర మనసులో బాగా నాటుకుపోయిన నమ్మకం. ఆ పొలం మీద ఆదాయం లేకపోతే మనం బ్రతకలేమా? తల్లి తలెత్తి కొడుకు వంక చూస్తూ అడిగింది. ఆ విషయాన్నే పదే కొడుకు అంటుంటే.
అలాంటి వాటిని చూస్తూ మా ఊళ్ళో పెద్ద ఇల్లు ఉన్నది, పొలం ఉన్నది అనుకుంటూ గొప్పగా చెప్పుకోవటం దేనికి? చేతి డబ్బులు వదిలించుకోవటం దేనికి? ఆ ఇల్లు పొలం మా నడుమ స్నేహబంధంగా ఉన్నది గనుక. స్నేహం మంచిదే కాదనను. ఆ ముసుగులో జరుగుతున్న దోపిడీని వయసు వచ్చి అర్థం చేసుకోపోతే ఎలా? స్నేహధర్మాన్ని ఇద్దరూ పాటిస్తే దానికి విలువ, పవిత్రత ఉండేది అన్నాడు సూర్యచంద్ర అరుస్తున్నట్లుగా. మీ మెతకదనమే కొంప ముంచుతున్నది. తల్లికి తెలుసు తన కొడుకు స్వభావం. దేంట్లోనైనా ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటాడని, మనసులో ఏదైనా నాటుకుంటే తేలిగ్గా దాన్ని వదిలిపెట్టడని. అందుకే అనునయంగా 3 సంవత్సరాల క్రితం వరకు దానిమీద ఐవేజు ఎంత వచ్చినదో నీకు తెలియదా? బాబాయో రాఘవ వచ్చి అనా పైసలతో లెక్క కట్టి మనకు ఇచ్చి వెళ్లటం మర్చిపోయావా? ఇప్పుడైతే ఆ పొలాలు సరిగ్గా పండకపోవటం ఒకటైతే పిన్నిని అనారోగ్యం బాధించటం మరోటి. ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు. ఎవరి ముందు చేయి జాచిన వాళ్ళు కాదు వాళ్ళు. అసలు నాకు అనిపిస్తోంది, పంటలు సరిగ్గా పండినప్పుడైనా అంతా ఇచ్చేవారేనా అని ఎగతాళిగా అడిగాడు. సరే, ఇవ్వలేదనే అనుకుందాం. మీ నాన్నగాని అక్కడికి వెళ్లి సొంతంగా వ్యవసాయం చేసుకుంటే బాబాయికి శ్రమ తగ్గుతుంది కదా. అది అయ్యే పని కాదనే వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటలా గడిచిపోతుంది. తిరస్కారంగా అని అక్కడి నుండి వడివడిగా వెళ్ళిపోయాడు. తల్లి తండ్రి నోరు తెరవలేనట్లుగా బిగుసుకుపోయారు కొడుకు మాటలకు. రాత్రి 9 గంటలైంది. మబ్బులు పట్టిన ఆకాశం నుండి చిరుజల్లులు. అది ఏ క్షణమైనా పెద్దవానగా మారవచ్చు అన్నట్లుగా ఉరుములు మెరుపులు. భోజనాలు చేసి హాల్లో కూర్చున్నారు. జరుగుతున్న మోసాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. అమ్మా, మీ తరాల ఆలోచనలకు పనులకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా ఎవరికి వారే, ఎవరి ఆనందాలు వారివే, ఎవరి కష్టాలు వారివే. శనాదివారాలు సెలవులే కదా. రేపు రాత్రి బస్సులో సాయరాంపురం వెళ్తాను. మనవి అనుకున్నవి ఇంకా ఎలా ఉన్నాయో చూసి వస్తాను. వాళ్ల మాటల్లో నిజాన్ని తెలుసుకోవటంలో తప్పేం లేదు అన్నాడు, కోపాన్ని నిగ్రహించుకున్నట్లు సూర్యచంద్ర సౌమ్యంగా. లావణ్య ఒంటిలు సర్దుతున్నది. నేను వస్తాను పద, పిన్నికి ఎలా ఉన్నదో చూస్తాను. నువ్వన్నట్లు మన వాటికి మన కంటితో చూసుకోవటము ఆనందమే. అపార్థాలను తొలగించుకోవచ్చు. 3 ఏళ్ల క్రితం కరోనా వచ్చేంత వరకు ప్రతి సంవత్సరం దసరాకో సంక్రాంతికో వెళ్లి వారం 10 రోజులు ఉండి వస్తుండే వాళ్లమే కదా. నీకు గుర్తులేదా? మేమిద్దరం కరోనా సమయంలో కూడా వెళ్ళి వచ్చాం. అప్పుడు మీరు వెళ్ళింది బాబాయి కూతురు పెళ్లికి, ఆస్తులు చూసుకోవడానికి కాదు విసుగ్గా అన్నాడు సూర్యచంద్ర. రెండూ కలిసొస్తాయనే వెళ్ళాం. నువ్వేమో మీ కంపెనీ వాళ్ళు ఆఫీసు పని మీద అమెరికా వెళ్ళమంటే వెళ్ళావు. లేకపోతే నిన్నూ తీసుకువెళ్లేవాళ్లం. ఈ 3 ఏళ్లలో రాఘవ ఎన్నిసార్లు వచ్చి మన దగ్గర డబ్బు తీసుకువెళ్లాడో రాసైనా పెట్టారా? ఆమెనే సూటిగా చూస్తూ అడిగాడు. ముందు నన్ను వెళ్ళి రాని. వాళ్ళు చెప్పినవన్నీ నిజమే అయితే వాటిని అమ్మటానికి పెట్టి రిజిస్ట్రేషన్ సమయానికి నిన్ను నాన్నను ఆఖరిసారిగా ఆ ఊరు తీసుకువెళ్తాను. వచ్చినంత వరకు అమ్మేసి ఆదాయం లేని వాటిని వదిలించుకోవడమే ఉత్తమం. ఇక మాట్లాడేదేమీ లేనట్లుగా సోఫాల నుండి లేచాడు. శకుంతలకు కళ్ళమ్మట నీళ్లు గిర్రున తిరిగాయి. తండ్రి శూన్యంలోకి చూస్తున్నట్లుగా తల్లి కొడుకులనే చూస్తూ వాళ్ళ మాటలు వింటూ ఉండిపోయాడు. ఒక్క క్షణం కూర్చో అంటూ తల్లి అసహనంగా అటూ ఇటూ కదులుతున్న కొడుకు చేయి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకున్నది. మా స్నేహం ఎంత విడదీయరానిదంటే ఒక్క ఉదాహరణ చెబుతాను విను. పిన్ని గర్భవతి. 6వ నెలలో దాని అమ్మ అకస్మాత్తుగా పోయింది. సాయం చేసేందుకు ఎవరూ లేక అల్లల్లాడుతుంటే నేను వెళ్లి 1 నెల రోజులు అక్కడ ఉండి వచ్చాను. తరువాత నాన్న ఇక్కడ తిండికి ఇబ్బంది పడుతున్నాడంటే పిన్ని నీ పిల్లల్ని మనింటికే తీసుకువచ్చాను. బాబాయికి వంట చేయడం వచ్చు కాబట్టి అందుకు అభ్యంతరమేమీ చెప్పలేదు. కాన్పైన తర్వాత కూడా 1 నెల రోజులు నా దగ్గరే ఉంచుకొని సాయిరాంపురం తీసుకువెళ్లి దించి వచ్చాను. మేం సొంత అక్కా చెల్లెళ్ల కంటే ఎక్కువగా ఉంటాంరా. సూర్యనే చూస్తూ కన్నీళ్లు కార్చసాగింది శకుంతల. వాళ్లను అనుమానించటం అంటే నన్ను అనుమానించటమే. వాళ్ళు ఆ రాత్రి మంచాల మీదకు చేరేటప్పటికి 12 దాటింది. తండ్రి సోఫాలో దీర్ఘాలోచనలో మునిగిపోయినట్లుగా వెళుతున్న కొడుకుని, నోటికి చీరచెంగు కుక్కుకొని ఏడుస్తున్న భార్యను చూస్తున్నాడు. శకుంతల నీరసంగా వెనక్కి వచ్చి భర్త పక్కన సోఫాలో కూలబడింది. వాళ్ల భయం వాళ్ళది. వాళ్లకు తెలుసు కొడుకు అనుకున్నది చేయకుండా ఊరుకోడు. వెళ్లిన మరునాడు సాయంత్రం 5 గంటలప్పుడు హాల్లో దిగులుగా కూర్చొని ఉన్నారు రాఘవరావు, శకుంతల. లావణ్యకు ఏదైనా పని ఉంటే తప్ప సామాన్యంగా తమ గదిలో నుండి బయటకు రాదు. రాత్రి వెళ్లినవాడు ఇంతవరకు ఫోన్ కూడా చేయకపోవడంతో కంగారుగా ఉన్నది ఇద్దరికీ. అక్కడ ఏం గొడవ చేస్తున్నాడో. సూర్యుడు పడమట అస్తమిస్తూ మసక చీకటిని కప్పివేస్తున్న వేళ ఒక తెల్లకారు వచ్చి వాకిట్లో ఆగింది. వడివడిగా బయటకు వచ్చింది శకుంతల. అందులో ఎవరు వచ్చారా అన్నట్లుగా కళ్ళు చికిలించి చూస్తూ వరండా మెట్లు దిగింది.
అప్పటికే సూర్యచంద్ర కారు దిగి గేటు దగ్గరకు వస్తున్నాడు. వెనగ్గా రాఘవ ఆదుర్దాగా గేటు దగ్గరకు వెళ్ళింది. అమ్మా! సూర్యచంద్ర మాటల్లో తడబాటు స్పష్టంగా తెలుస్తున్నది. పిన్నిని తీసుకువచ్చాను, లోపల మంచం మీద దుప్పటి దులిపి వెయ్యి అంటూ వెనక్కి తిరిగాడు. సూర్యచంద్ర రాఘవ వెళ్లి కారు వెనక తలుపు తెరిస్తే ముందు బాబాయ్ దిగాడు. వెనగ్గా పిన్ని నీరసంతో నడవలేకపోతున్న ఆమెను చెరోవైపు పట్టుకుని లోపలకు నడిపించసాగారు. మొన్న అర్ధరాత్రి దాకా తల్లిదండ్రులతో మాట్లాడి తన గదిలోకి వెళ్ళినప్పుడు తండ్రి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. క్షీరసాగర మదనంలో అమృతమే కాదు గర్లమూ వచ్చింది. అలాగే స్నేహసాగరాన్ని మదించిన మధుర స్మృతులే కాదు బాధలు భయాలు కూడా వెలువడి చుట్టుముడతాయి. ఏ వచ్చినా స్వీకరించగలిగినప్పుడే ఆ విలువైన స్నేహానికి శాశ్వతత్వం లభించేది. అంతకు 10 నిమిషాల క్రితం అమ్మ చెప్పిన కొన్ని నిజాలే అతడి మెదడునంతా చుట్టివేస్తుండగా గది తలుపులు మూసుకున్నాడు. లావణ్య గోడవైపుకు తిరిగి కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నది. మూసిన ఆ తలుపునే ఆనుకొని చాలాసేపు కళ్ళు మూసుకొని నుంచుండిపోయాడు సూర్యచంద్ర. తల్లి మాటలు చెవుల్లో మారుమ్రోగుతూ ఘోష పెడుతుండగా తన తల్లికి పిల్లలు లేకపోగా ఇక పిల్లలు కలగరని డాక్టర్లు చెప్పినప్పుడు అప్పటికే గర్భవతిగా తన ఇంటికి వచ్చి కాన్పు కోసం ఎదురు చూస్తున్న పిన్ని అమ్మతో అన్న మాటలు ఎన్నటికీ చెరిగిపోని శిలాక్షరాలైనాయి. నాకు ఇప్పటికే ఒక ఆడపిల్ల మగపిల్లవాడు ఉండటంతో మరొకరు వద్దనే అనుకున్నాను. కానీ మన చేతిలో ఏమీ లేదు కదా. మన 2 కుటుంబాలు సర్వవేళలా కలకలలాడుతూ కలిసిమెలిసి ఉండాలి అంటే నా 3వ సంతానం మీ ఇంట యశోద దగ్గర కృష్ణుడు పెరిగినట్లుగా పెరగాలి. ఆ పుట్టబోయే వాళ్లకు మీరే తల్లిదండ్రులవ్వాలి అంటూ కాన్పు అయిన వెంటనే ఆ పసివాడిని నా చేతుల్లో పెట్టింది. అలా ఈ ఇంట కాలు పెట్టి మాకు సూర్యచంద్రుడివి అయింది నువ్వే. ఆమె మాటలు అతడిని అతలాకుతలం చేసినాయి. ఇప్పుడు తను అమ్మ అని ఎవరిని పిలవాలి, పిన్ని అని ఎవరిని పిలవాలి? మనసంతా అల్లకల్లోలమైంది. తనకు 2 తల్లులే. ఇంతటితో ఈ కథ సమాప్తమండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.